ఒక ఊర్లో ఒక ఇంట్లో ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడాలంటే గోడ వైపు తిరిగి మాట్లాడేవారు. ఒకరోజు ఆ తండ్రి వచ్చి తన యొక్క ప్యాంట్ బాగా పొడవుగా ఉందంట. సో ఆ ప్యాంట్ని సైజ్ చేయమని చెప్పాలి. గోడ వైపు తిరిగి, ఓయ్ నా ప్యాంట్ పొడవుగా ఉంది, 2 ఇంచులు కట్ చేసి నీట్గా కుట్టి ఆ బెంచ్ మీద పెట్టండి అని చెప్పాడు. సో ఉదయాన్నే లేచి తల్లి భయంతో ఫస్ట్ వెళ్ళి 2 ఇంచులు కట్ చేసి నీట్గా బెంచ్ మీద పెట్టింది. తర్వాత కొడుకు లేచాడు, తను వచ్చాడు, 2 ఇంచులు కట్ చేశాడు, మళ్ళీ బెంచ్ మీద పెట్టాడు. తర్వాత కూతురు వచ్చింది, 2 ఇంచులు కట్ చేసి మళ్ళీ ఆ బెంచ్ మీద పెట్టింది. ఉదయం లేచి ఆయన వేసుకోవాలనుకున్న టైంకి ఆ ప్యాంటు చిన్న షార్ట్ లాగా అయిపోయింది. ఇది ఎందుకు, చూడడానికి నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఈరోజు ఒక మాట చెప్తున్నాను చూడు. ఈరోజు ఫ్యామిలీలో ఏముండట్లేదు తెలుసా? ఒకరికి ఒకరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండట్లే. ప్రపంచం అంతటితో మాట్లాడడానికి టైం ఉంది కానీ కుటుంబంతో మాట్లాడే టైంలే. ఫోన్తో స్పెండ్ చేయడానికి టైం ఉంది కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైంలే. ఈరోజు నీతో చెప్తున్నా, ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ, దేవుడు కోరుకునే ఫ్యామిలీ ఏంటో తెలుసా? సంతోషంగా అందరూ కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకునే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.